సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో మనం చూసుకుంటే రాజీనామాల పర్వం ఒక పక్క నడుస్తూ ఉంటే మరో పక్క ఇన్ఛార్జీలను మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం. ఈ ఇన్ఛార్జీలు మార్చే దాంట్లో కూడా బీసీ కార్డును వాడుతూ బీసీలకి సీట్లు ఇస్తున్నారు అన్న విధంగా ఒక కార్డుని తెర మీదకి తీసుకురావడం అనేదాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఫస్ట్ నుంచి కూడా బీసీలని దగా చేయడానికి, మోసం చేయడానికి ఇది ఒక పెద్ద ఎత్తుగడ. బీసీలకు ఫస్ట్ నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ న్యాయం చేసిన దాఖలకైతే కనపడలేదు. ఈరోజు ఆనాడు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు బీసీ రిజర్వేషన్ 33% పెడితే ఆయన దాన్ని 20 తేవడం, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా చాలా దాదాపు ఇంచుమించుగా 16,000 పోస్టులు బీసీలకు అందుకోకుండా చేయడం, మరి ఈ రోజులను బీసీలను పేరు చెప్పి ఈ బస్ యాత్ర కూడా చేయడం, బీసీలను వంచడానికి, వాళ్ళని మోసం చేయడానికి, మరొకసారి అధికారంలోకి రావడానికి ఆయన చేసిన ఎత్తుగడల్లో భాగమని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఈరోజు బీసీలకు సీట్లు ఇస్తున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన చెప్తానంటే 175కి 175 స్థానాలు గెలవడానికి బీసీలు ఆయన తరపున నిలబడే అవకాశం ఎంతవరకు ఉందంటే అసలు జగన్మోహన్ రెడ్డి నమ్మే అవకాశం ఎంతవరకు ఉంది? బీసీలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా అనేక బీసీలపై దాడులు, మరి ఆడవారు అనుకోకుండా దాడులు చేసుకుంటూ మరి బీసీలు ఓటుతో అధికారంలో రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలు ఓట్లు అయితేనే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు 50% పైసలుగా ఉన్న మాట వాస్తవమే కావని బీసీ గుణగణాలు అది కూడా మోసమే. మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి పెద్ద ఎత్తుగడ ఇది. బీసీలకు అనేక రకాల మంత్రి పోస్టులు ఇచ్చినా, ఎమ్మెల్యేల పోస్టులు ఇచ్చినా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ అధికారంలో లేనట్టే మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా మా అనంతపురంలోనే ఒక జడ్పీ చైర్మన్ గిరిజమ్మ గారికి ఇచ్చారు. మళ్ళీ వైస్ చైర్మన్ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చారు. అంటే వాళ్ళని డమ్మీ చేయడానికి ఇది ఒక ఎత్తుగడ. బీసీల పైన ఫస్ట్ మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గమనిస్తే బీసీల పైన మోసం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మోసం జరుగుతుందని చెప్పేసి తెలిసిపోయింది. ఖచ్చితంగా వచ్చే 24 ఎలక్షన్లో వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని భావిస్తున్నాం. అంటే మనం గతంలో తెలుగుదేశం హయాంలో చూసుకుంటే టీటీడీ చైర్మన్ 2 సార్లు మార్చారు. ఆ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకళ్ళు యాదవ సామాజిక వర్గం, ఇంకోళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చిన 2 సార్లు కూడా ఒకసారి వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా ఉన్న పరిస్థితి. దీని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటి కూడా నందమూరి తారక రామారావు గారు ఆనాడు బీసీలు వెనుకబడితనాన్ని వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనే వాళ్ళ ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్లు కానీ, మరి అదే విధంగా స్పీకర్ వ్యవస్థ కానీ, మరి పార్లమెంట్లో కూడా బాలయోగ స్పీకర్ కానీ ఎనుకబడి కులాలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు మన తిరుపతిలో సరే ఆలోచన చేయండి, కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళకి ఈ చైర్మన్ పోస్టులు ఇచ్చి మరి తిరుపతిని కూడా ఒక భ్రష్టు పట్టించే విధానంగా వాళ్ళు ఈ విధంగా ముందుకు పోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు దీన్ని అన్నింటినీ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. సో అలాగే ఈరోజు దొంగ అన్నట్లుగా నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే రాష్ట్రంలో దొంగ ఓట్ల మీద తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి పోరాటం చేస్తున్న పరిస్థితి. కానీ గత 4 రోజుల నుంచి చూసుకుంటే వైసీపీ నాయకులు, ప్రధానంగా ఎంపీలు నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశమే భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఒక దొంగ యాప్లను సృష్టించి ఓట్లని తొలగిస్తూ ఉంది, దొంగ ఓట్లను చేరుస్తూ ఉంది అనుకుంటా వీళ్ళు కంప్లైంట్ చేయడం అనే దాన్ని ఎట్లా చూస్తారు? ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఒక డౌట్ అనేది ఉందండి. ఎందుకంటే ఈరోజు దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ ఓటు హక్కుదారు మార్పు కావాలని గౌరవ నాడు మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ కోరుకోవడం జరిగింది. ఈరోజు ఓటు వేసే స్వేచ్ఛను కూడా లేకోకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన అనేక దుర్మార్గాలను పాల్పడుతూ ఓటమి భయంతోనే వారి దొంగ ఓట్లు కాటించి ఒక వార్డ్ డివిజన్ కాటించి, విలేజ్లు కాటించి, జిల్లా స్థాయిల వరకు కూడా దొంగ ఓట్లు సృష్టిస్తూ మరి మరణించిన వారు ఓట్లు కూడా తీసేయకుండా మేము బిఎల్ఓలకు కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ ఏజెంట్లుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ దీనిపైన చర్య తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఆలోచన చేస్తున్నాం.